ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఏ అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఓడిపోవడానికైనా, హ్మ్. కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికైనా రెండే కారణాలు. ఒకటి ప్రజలతో సంబంధం లేకపోవడం. హ్మ్. అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఫీడ్‌బ్యాక్ లేకపోవడం. ఓకే. దూరంగా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రజలకు దూరంగా ఉన్న వాళ్ళే. హ్మ్. రెండవది ఏందంటే విపరీతమైన ఈగో, అహంభావం. హ్మ్. ఈ రెండే వాళ్ళిద్దరిని బలి చేసినాయి. మిగతా కారణాలు ఎన్నున్నా ఈ రెండు ప్రధానమైనవి. హ్మ్. చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. తప్పుడు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మీ నాయకులు కూడా రేపు ఇదే గతి పడితే జైలు పాలవుతారని ఇది నందిగామ సురేష్ అరెస్ట్ గురించి మాట్లాడాడు ఎవరు జగన్? జగన్. అంటే ఏదున్నా కూడా హ్మ్. చంద్రబాబు మాత్రం జగన్ చేసిన తప్పులు చేస్తాడని నేను అనుకోను. హ్మ్. చాలా తెలివికలవాడు. రేపు పోలవరం కంప్లీట్ చేస్తాడు ఈ 3 ఏళ్లలో. అదేవిధంగా అమరావతి కంప్లీట్ చేస్తాడు. మోడీ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి వచ్చింది. హ్మ్. ఇవాళ కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తున్నాడు దేశ రాజకీయాలలో. హ్మ్. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఆయన ఉంటాడా, లోకేష్ ఉంటాడా, ఇంకోరిని పెడతాడు నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఐక్యంగా ఉంటే కనుక రెండోసారి కూడా పాలన వాళ్ళకే ఉంటుంది. జగన్ పోయినట్టుగా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి మళ్ళీ రాదు. ఆయన చాలా కష్టపడుతున్నాడు కూడా మొన్న వరదలప్పుడు. అవును సార్. ఆ, మొన్న వరదలప్పుడు చంద్రబాబు గారు అంత కష్టపడి 3:30 దాకా కలెక్టరేట్‌లో ఇవన్నీ ఉండి రివ్యూలు చేస్తుంటే, ఇక్కడ మన తెలంగాణ మంత్రులే గాని ఎవరు అసలు వరదలో చిక్కుకున్న అంటే వాళ్ళని ఆయన కాపాడ అనుభవంతో ఒక ఒక పాప చిన్న పాప ఒక మాట అన్నది సార్. 16, 17 సంవత్సరాల అమ్మాయి. మీరు 9 మందిని 9 గంటలైనా కాపాడలేరు. మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? ఏం పీకడానికి మీ గవర్నమెంట్ అని కూడా అన్నది ఆ అమ్మాయి. అది ఏదున్నా కూడా హ్మ్. చంద్రబాబు అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. తెలంగాణ మీద కూడా ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు. 10 ఏళ్ల పాలనలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పాడు. దేశంలోనే ప్రథమ స్థానంలో తలసరి ఆదాయాన్ని పెంచారని చెప్పాడు. హ్మ్. ఆయన లోపల కొంత మార్పు కనబడతా ఉంది. బట్ ఆ మార్పు కంటిన్యూ అయితే కనుక 10 ఏళ్ల దాకా ఆ టీడీపీ చేతుల్లోనే అక్కడ అధికారం ఉంటుంది. జగన్ కేసుల నుంచి బయటపడడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. ఇంకోటి సార్ సీతక్క గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం తిరిగి గిరిజన తండాలు అటు ఇటు తిరిగి హడావుడి చేసింది. ఇప్పుడు మొన్న అంత పెద్ద వరదలు వచ్చినా కానీ సీతక్క ఎక్కడ కనపడలేదు. అంటే ప్లస్ అక్కడ ఆదివాసుల మీద మామూలుగా రేపులు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎక్కడ వచ్చి మాట్లాడట్లేదు. పోవాల్సి ఉండే. బట్ హ్మ్. అక్కడ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఎన్కౌంటర్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నక్సలైట్ ఉద్యమం మళ్ళీ అంటే సీతక్క మొదలైంది. గారు కొంచెం రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుంది అనిపిస్తుంది. అంటే పార్టీలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, కేబినెట్ మంత్రి ఏమున్నప్పుడు హ్మ్. డెఫినెట్‌గా ఆమె నోరు తెరిచి అగైనెస్ట్ ఎట్లా మాట్లాడుతది? హ్మ్. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు పోవాలి. బట్ ఆమెకున్న పని ఒత్తిళ్ళు కావచ్చు, మా ఎమ్మెల్యే ఆమె. హ్మ్. కాబట్టి వ్యక్తిగతంగా మంచిదామె. బట్ ఆమెకున్న వెసులుబాటు ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా మరి పోకపోవచ్చు. అక్కడ కూడా ఏందంటే మళ్ళీ మావోయిస్టులు మొన్ననే ఒక ఎన్కౌంటర్ అయింది. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి.